మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. జ్ఞానాధారమైన దేవుడు, బుద్ధిని అనుగ్రహించు దేవుడు, వివేచన దయచేయు దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మన బ్రతుకుల్లో అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, ఆయన కృపావార్త. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ దినాన్న దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాలు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధిని ఆయన అనుగ్రహిస్తారని మనకు వాగ్దానం చేస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా వారి ప్రశ్నలు తెలియజేస్తారు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకేం కలుగుతుందండి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఆయన మీద ఆధారపడి మన భక్తి జీవితాన్ని కొనసాగించినట్లయితే మనకేం కలుగుతుంది? మనకే ఆశీర్వాదం వస్తుంది? మనం ఏం సంపాదించుకోగలమంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. చాలామంది బుద్ధి లేక రకరకాల నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. వారి దగ్గర కావాల్సినంత అర్ధబలం ఉండొచ్చు, కావాల్సినంత అంగబలం ఉండొచ్చు, కావలసినంత ఆరోగ్య బలం ఉండొచ్చు, కానీ బుద్ధి లేకపోతే సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు, అందులో చిన్నవాడు తన ఆస్తిని పంచుకుని దుర్వ్యాపారములు చేసి ఆస్తి మొత్తం పోగొట్టుకుని ఆఖరికి తినటానికి తిండి లేక ఒక యజమాని దగ్గర అతను ఉద్యోగానికి కుదిరితే ఆ యజమాని పందుల్ని కాయటానికి ఆ ఆస్తిపరుడైన చిన్న కుమారుడిని అక్కడ నియమించాడు. ఆ పందులు తినే ఆహారం తిందామని ఆశపడ్డాడు, కానీ పందులు ఆహారాన్ని తినటానికి ఒప్పుకోలేదు. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు, అతనికి బుద్ధి రావటం వల్ల తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర పోగొట్టుకున్న ఆశీర్వాదాలను పొందుకున్నాడు, పోగొట్టుకున్న అధికారాన్ని పొందుకున్నాడు, పోగొట్టుకున్న దీవెనల్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడంటే బుద్ధి వచ్చినప్పుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు బుద్ధినిచ్చే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే ఆశీర్వాదాలు నీ వెంటే ఉంటాయి, దీవెనలు నీ వెంటే ఉంటాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అంతేకాదు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చెప్తున్నాడు. నువ్వు ఏ పని చేయాలన్నా, నువ్వు ఏ సమస్య నుంచి బయటకు రావాలన్నా నీకు ఆలోచన కావాలి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనంలో మాట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పిదను. మనం మీద దృష్టి ఉంచి మనం నడవవలసిన మార్గాన్ని నడిపిస్తూ మనకు ఉపదేశము చేసి ఆలోచన చెప్పే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి, ఏ సమస్య నుండి ఏ విధంగా బయటికి రావాలి అనే ఆలోచన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బుద్ధిని దయచే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు యేసయ్య. ఈ దినాన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, బుద్ధి లేని పరిస్థితుల్లో ఉంటే నీకు బుద్ధినిస్తానని, ఆలోచన లేక రకరకాలుగా నువ్వు కొట్టుమిట్టాడుతుంటే నీకు ఆలోచన చెప్పి నీ సమస్యల నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి దీవెనల వర్షం నీ మీద కురిపిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య దగ్గరికి రా. ఆ యేసయ్య సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీతో చెప్తున్నమాట. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధిని నీకు ఇస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, జీవమా నీకు స్తోత్రాలు. అనేకులు ఆలోచన లేక, ప్రభువా ఎందరో బుద్ధి లేక ఆశీర్వాదాలకు దూరమైపోతుండగా కృపను అనుగ్రహించి
ప్రతి ఒక్కరి మీద ప్రభువా నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యమును, నీ ఆలోచన శక్తిని అనుగ్రహించి వారందరూ ఆశీర్వదించబడి సమాధానము కలిగిన జీవితములను జీవించుటకు, నిన్ను మహిమపరచుటకు మీ కృప ప్రతి ఒక్కరి మీద కృమ్మరించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.